మస్తు అంకుల్ ఎప్పటి నుంచి చేస్తుర్రు? 25 సంవత్సరం నుంచి చేస్తారు. ఎట్లున్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా మాగంటి గోపినాథ్. ఏముంది మొత్తం అన్నీ వెనక పడిన పని అన్నీ వెనక పడిన ఉంటే పని అవుతుండే. నేనైతే ఏం చేస్తలేడు. ఇంకా చెప్పండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు ఎట్లున్నది? మీకు అప్పుడు ఏమేమి చేశారు? వేస్ట్ అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు వేస్ట్, ఇప్పుడైతే వేస్ట్. ఇప్పుడు కేసీఆర్ వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లున్నది? వేస్ట్ అంతా ఇది అయింది. మొత్తం పాడేసినాడు. గంధలు లేవు, కారపాలు లేవు, అన్నీ ప్రేమ చేసేసినాడు. ఏం తినాలా ఇంట్లో గరీబులు ఇలా చేసేసిండు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు కానీ మన ఇంటి డబుల్ బెడ్రూమ్లు కానీ అన్నీ అయినాయి, అన్నీ ఇచ్చినాడు. ఉన్నదా మీకు ఇల్లు ఉన్నదా? సొంత ఇల్లు ఉన్నదా? సొంత ఇల్లు ఉన్నదా? అప్లై చేసారా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసారా? ఉన్నోళ్ళకి ఇయరంటే అన్నారు, చెప్పినారు కదా. మొత్తం ఇచ్చింది ఉన్నోళ్ళ ఎవరికన్నా అలాగే ఇచ్చినారు. మేము రాస్తే మీకు కొన్ని వద్దన్నారు, రాయలేదు మేము. మొత్తం ఇట్లా టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అప్లై చేయాలి. రాలేదు కదా, చేసినది రాలేదు. వచ్చినాక ఏమో చూడాలా, వస్తుందో ఏమో ఆయన తినేస్తాడు. రేషన్ కార్డు ఉందా? బియ్యం వస్తున్నాయా? ఎట్లున్నాయి బియ్యం? సన్న బియ్యం వస్తున్నాయా? మళ్ళీ ఎలక్షన్ పెడతారు. ఇప్పుడు కేసీఆర్కి వేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డిగా? కేసీఆర్కి వేస్తారు. కేసీఆర్కి టీఆర్ఎస్. ఎందుకని? మంచి బాగా కారవాళ్ళ దందలు మంచిగా ఉన్నాయి. అవి తక్కువ రేట్లు ఉన్నాయి. ఈయన మొత్తము ఏ రేట్ ఎక్కువ తెచ్చినాడు. మళ్ళీ ఆయన దాన్ని అన్నము బియ్యంలా నూనెలా రేటు అన్నీ పెరిగేసినాడు. ఆయన ఉంటే నార్మల్ ఉండే. మొన్న 100 రూపాయలు ప్యాకెట్ ఉండే, 150 రూపాయలు ఉంది రేట్లు. మరి ఇప్పుడు బై ఎలక్షన్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే అదే టీఆర్ఎస్కే. ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ గోపినాథ్. అలా భార్యకి ఇస్తారు అన్నట్టు ఇక్కడ గెలుస్తారా? గెలుస్తారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్ పేరు వినబడుతుంది. నవీన్ యాదవ్ తెలుసా మీకు? తెలుసు. ఆయనకి వేస్తారా ఓటు? ఏళ్ళు వేస్తాం మేమైతే, ఆయన చేస్తారు. అందరూ నేను ఎట్లా చెప్పాలా, టీఆర్ఎస్కి వేస్తాం మేము. అందరూ ఎట్లా ఆయనకి ఇస్తారు, మనం మంచి చెప్పుకోవాలా, వేరే చెప్పుకోండి లాభం. రైట్. నమస్తే అన్న. ఎప్పటి నుంచి పెడతారు షాప్? 3 సంవత్సరాలు అన్న. ఎట్లున్నా ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయారు కదా, సిచ్యువేషన్? ఇప్పుడైతే మంచిదే ఉంది. ఆయననే వస్తాడని చూస్తున్నాం. మళ్ళీ గోపీనాథ్ వాళ్ళే వస్తారు, బీఆర్ఎస్ పార్టీలో వస్తారు కదా. మళ్ళీ ఆవిడకి టికెట్ ఇస్తారంట, గెలుస్తుందా మళ్ళీ బీఆర్ఎస్? వస్తుంది, అదే బీఆర్ఎస్ పార్టీ అంతా మొత్తం మద్దతు ఆమెకే ఉంది. ఇప్పుడు 3 సార్లు గెలిచిండు కదా గోపీనాథ్ గారు. ఎట్లా తిరిగేది మీ దగ్గర? అహ్మదాబాద్లో ఉన్నటోడా ఇప్పటికీ? ఏమేమి చేసిండు ఇప్పటివరకు మీకు? మంచిగా అన్ని రోడ్లు కానీ అన్ని మంచిగా చేసాం. అన్ని ఎప్పటికీ అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు. ఓకే. అయితే ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కువగా గెలిచే ఛాన్స్ ఉందా లేదంటే కాంగ్రెస్? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని అట్లా? గోపీనాథ్ ఆమె మంచి చేసిండు కాబట్టి, మంచిగా అందరికీ అందుబాటులో ఉన్నాడు కాబట్టి వచ్చాడు. కాంగ్రెస్లో మీ నవీన్ యాదవ్ పేరు వినబడుతుంది. నవీన్ యాదవ్ తెలుసా మీకు? నవీన్ యాదవ్ కూడా వస్తాడు. నవీన్ యాదవ్ కూడా వచ్చాడు కానీ అంత తిరిగి వచ్చాడు. మాలే యాదవ్ ఏం యాదవ్ తిరిగేదంటే మొత్తం తిరిగాడు. మొత్తం తిరిగాడు. ఆయన కూడా తిరిగాను. ఆయన కూడా ఓట్లు రాలేము, వచ్చే ఛాన్స్ ఉంది ఆయన. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటు మరి? మా కాంగ్రెస్ కాదు మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందా? ఎట్లా చెప్తాం అన్న దానికి. అది ఇప్పటి వరకు మీకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరకలేదు. అప్లై చేసినా కానీ రాలేవు, అందలేవు. మీ సొంత ఇల్లేనా? కిరాయికి ఉంటాం. అప్లై చేయలేదు? అప్లై చేసినాం కానీ ఇక ఎందుకులే అన్నట్టు ఇచ్చి పెట్టారు. చాలామంది ఉంటారు కదా. ఇప్పటివరకు అయితే ఎమ్మెల్యే గారు ఉన్నారు మా గోపినాథ్ గారు కూడా పెట్టుకున్నప్పుడు అర్జీ అడగలేదు మరి? అడగలేం అట్లేం. ఎన్నిసార్లు పెట్టారు ఇప్పటివరకు అప్లికేషన్?
పెట్టలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా పెట్టలేదా? పెట్టలేదు. చాలా మంది ఉన్నారు పెట్టేవాళ్ళు. అట్లానే పెట్టలేదా? అట్లానే పెట్టలేదు. రాదు అనుకోని మీరే అనుకున్నారు. రాదని మేము పెట్టలేదు. ఎందుకు అట్లా ఎందుకు అనుకున్నారు? పెట్టాలి కదా. పెట్టాలి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 లక్షలు ఇచ్చి కట్టుకోమని అంటారు, లేదంటే డబ్బులు పెట్టమని ఇస్తామంటారు. చాలా మంది ఇక మళ్ళీ కూడా అట్లానే అని ఇస్తారు. ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి. అందుకోవాలి కదా మన దాకా కూడా అందుకో అట్లా. ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా మరి? ఆయన ఏం చేస్తుండో మనకు తెలియదు ఇప్పటిదాకైతే. అట్లా అర్థమవుతలేదా ఇప్పుడు? అట్లా అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు, అన్నీ చేసి ఫ్రీ ఒకటే పెట్టిండు. అది ఆ బస్ ఒకటే ఉన్నది. ఇంకేం ఇప్పుడు పింఛన్ వస్తలేదు, అవన్నీ వస్తారు. ధర్మాన్ని అదే చేస్తారు కదా, పింఛన్లు వస్తారు. పింఛన్లు వస్తారు. మా అమ్మ 5-6 మాటలు అప్లై చేసింది మా అమ్మ పింఛన్కి. ఒకసారి కూడా రాలేదు. నేను అందుకని చేసాను. మీ అమ్మ ఏం పేరు? నా పేరు కమలమ్మ.